ప్రధాని జేబు సంస్థగా ఈసీ మారిందంటూ పోరుబాట పట్టిన కాంగ్రెస్ రేపటి నుంచి దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రాల రాజధానులతో పాటు ప్రధాన నగరాల్లో ఆందోళనలు నిర్వహించనుంది. దీనిలో భాగంగా 5 కోట్ల మందితో సంతకాలు సేకరించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో పాటు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, ఓట్ల చోరీ, గత లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ విపక్ష కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఓట్ల చోరీని వెంటనే ఆపాలని, ఒక్కరికి ఒక ఓటు అనే విధానాన్ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనుంది. రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాల్లో ఓటు చోరీ ఆందోళనలు నిర్వహించనున్నారు. దాదాపు 48 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ ఓటు చోరీ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటు చోరీ చేసి గద్దెనెక్కిన ప్రధాని దిగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇది రాజకీయ పోరాటం కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పోరాటం ప్రారంభించామని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం ఒక్కరికి ఒక ఓటు మాత్రమే ఉండాలన్నారు. అక్రమాలు, అవకతవకలకు తావులేని స్వచ్ఛమైన, స్పష్టమైన ఓటర్ల జాబితా కోసం ఉద్యమిస్తున్నామని ఉద్ఘాటించారు. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల గురించి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. గత ఎన్నికల్లో దేశమంతటా జరిగిన రిగ్గింగ్పై త్వరలో బాంబు పేలుస్తానని రాహుల్ మరోసారి వెల్లడించారు. ఎన్నికల సంఘం కోరుతున్నట్లుగా సంతకం చేసిన అఫిడవిట్ సమర్పించే ప్రసక్తే లేదన్నారు. ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి తీసుకున్న సమాచారాన్ని విశ్లేషించి ఓట్ల చోరీని బయటపెట్టానని, ఇంతకంటే సాక్ష్యాధారాలు ఇంకేం కావాలని ప్రశ్నించారు. అది తాను సృష్టించిన డేటా కాదని స్పష్టం చేశారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారం ఉధృతమై ప్రజా ఉద్యమంలా మారిందని రాహుల్ గాంధీ ఎక్స్లో తెలిపారు. పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి మద్దతుగా 15 లక్షల సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని, 10 లక్షల వరకు మిస్డ్ కాల్స్ వచ్చాయన్నారు.